తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. ఇలా ఏడాది తర్వాత మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చారు. వచ్చిండయా సైంటిస్టు కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటికి వచ్చిన కొన్ని గంటల్లోనే పోలీసులు కూడా వచ్చారు. ఎందుకు? ఆంక్షల పేరుతో పెద్దారెడ్డిని అరెస్ట్ చేశారు. నా ఇంటికి నేను వస్తే తప్పేంటని పెద్దారెడ్డి ప్రశ్నించినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఎస్ఐ గారండి, బాబు కానిస్టేబుల్, ఏవండి నన్ను ఎవరనుకుని అరెస్ట్ చేశారండి? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. అలా కాదురా ఎరుపు కూడా. కేతిరెడ్డి పెద్దారెడ్డిని రహస్య ప్రాంతానికి తరలించారు పోలీసులు. పద ముందు స్టేషన్ కి. చైతి చైతి ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయొద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఇదా ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. అక్కడ అయిపోయిండ్రా దాదాజీ, రా. నాకు ఏడుపు వస్తుందిరా. మనం చూస్తున్నాం, పోలీసులు ఆయన్ని తీసుకువెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన ఏడాది కాలం తర్వాత, అది కూడా హైకోర్టు ఆర్డర్ తర్వాత ఆయన ఇంటికి ఆయన వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? పోలీసులు ఆయన ఇంటికి రావడం, ఆయన్ని వేరే ప్రాంతానికి తీసుకువెళ్తున్న పరిస్థితులు అన్ని కూడా మనం చూస్తున్నాం. చూసాను. కార్యకర్తలు కూడా ఆయన అడ్డుకుంటున్న పరిస్థితి కూడా క్లియర్ గా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. జీవితంలో నువ్వు ఇంకా మారను. ఇవన్నీ చేసినప్పటికీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో ఏ మేరకు అమలవుతుందో మనకు క్లియర్ గా చూడొచ్చు. నువ్వు కొంచెం పక్కన రా, నీతో మాట్లాడాలి. హలో. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. వారు మళ్ళీ అధికారంలోకి వస్తారని. కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, 3 ఏళ్లు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వం. ఏంది ఆయన వచ్చేది? బజార్కి వచ్చి చెప్పు పెట్టి కొడతారు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఆ తర్వాత జైల్లో పెడతామని హెచ్చరిస్తున్నారని, కానీ ఇప్పుడే మేము రప్పా ఆడిస్తామన్నారు. మా కార్యకర్త కంట్రోల్ అవ్వకపోతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకో కోపం రావట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు కదా. తనకు పెద్దారెడ్డి మాత్రమే శత్రువని వైసీపీ కార్యకర్తలు కాదన్నారు. తాడిపత్రి కార్యకర్తలారా, మనకు శత్రువు పెద్దారెడ్డి, వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనవా? మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి మీకు నోరెలా వచ్చిందయ్యా? ఆశీర్వదించండి మావయ్య. తాము కేవలం లీగల్ గానే వైసీపీ నాయకులపై పోరాటం చేస్తున్నామన్నారు. నేను లీగల్ గానే పోతాను. రమేష్ మీద లీగల్ గా పోయినాం, ఫయాజ్ బాషా లీగల్ గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్ గా పోతున్నాం, బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం. నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? రేపటి నుంచి మా కార్యకర్తలు ఏం చేస్తారో చూడండి అంటూ సవాల్ విసిరారు. ఇప్పుడు నువ్వేమన్నా? ముందుంది ముసళ్ల పండగ అని. అయినా చంద్రబాబు మంచోడు కాబట్టి మీరు మాట్లాడుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అది నిజం సార్, ఒక్క కూడా రాలేదు కదా, కనపడుతుంది కదా. నువ్వు చెప్పేది చూడండి,
మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాను. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే. ఈడు హీరో గాడు వస్తాడు, లే వానెంబడి వచ్చినారు చూడే, నాకేం తెలియదు. అయ్యో అబ్బాయి, ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఊరుకోవాలడు. వాని దగ్గర వచ్చి వానికి సాయం చేసినట్టు కదా మేము రఫానే. రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో పాటు వచ్చిన వాళ్ళకు, పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఏడుస్తూ డ్రామాలు ఆడిన ఒక్కొక్కడికి దా 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 తరువే. నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు స్టూడెంట్స్ ని, వాళ్ళ ఫ్యూచర్ జడకుండా తెలుసుకోలేదు. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటు. ఈయనకి వచ్చా నా కొడుకు నోటి తిత్తానే కలుసుకుందరాండి అంట. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. చూపించదురు తెల్లవారితేనే దొంగని మాదిరి వచ్చినారు అంటే సిగ్గులే. నీ అమ్మ బతికేసరా. రే వాడు తిట్టదని చెప్పరా. రే ఏడమే సావురా, నీ కోమడుకుంటుందిరా సావురా. ఓ వీడు పెద్ద లీడరు వైఎస్ఆర్కి. వైఎస్ఆర్ ఆయన వీడు పెద్ద లీడరా. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? వాడి ఊర్లోకి వాడు రావడానికి వాడేట పెద్ద లీడర్ అవుతాడు. బుక్కరాయి సాగుని పిలుస్తారు, ఏడ మీటింగ్ ఉంటే వీడు మాట్లాడతాడు. లేదురా నువ్వు మాట్లాడేది లా అండ్ ఆర్డరా. నేను కోర్టుకు పోతే ఆ రోజు నేను కోర్టుకు పోతే ఏమైంది తండ్రి? స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు పా చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.